ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సమయాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు కదా అని సాధకులు అడిగారండి. నేను ఒక విషయాన్ని మీ అందరికీ ఎగ్జాంపుల్తో సహా షేర్ చేస్తాను. ఎందుకంటే మనము ఒక 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ అలా మనం పై చదువులు చదవడానికి అందులో జాయిన్ అవుతాం, అంటే వేరే కాలేజ్లో జాయిన్ అవుతాం. అలా అయిన తర్వాత లేదు నాకు 10th క్లాస్ చాలా బాగా నచ్చింది, అక్కడ వెదర్ నచ్చింది, లేకపోతే ఆ టీచర్స్ నచ్చారు, నేను మళ్ళీ 6th నుండి 10th వరకు చదువుతాను అంటే ఎలా ఉంటుందండి? అంటే కుండలిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఒక పిహెచ్డి లెవెల్ క్లాసెస్, ఇది క్లాస్ అని కూడా చెప్పడానికి లేదన్నట్టు, వర్డ్స్ లేవు ఇంకా. అంటే ఇంకా డైరెక్ట్ భగవంతుడికి ఒక వే పడుతుంది అన్నట్టు. మనం భగవంతుడి వైపు ప్రయాణం చేయడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వేసినటువంటి వే అన్నట్టు. మరి అలాంటి వేను వదులుకొని మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుండి నేను 10th వరకు చదువుకుంటూ వస్తానంటే ఎలా ఉంటుంది? ఈ మధ్య కొంతమంది సాధకులు అలా తయారయ్యారు. ఇలాంటి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటారు. అసలు వాళ్ళ మీద వాళ్లకు విశ్వాసం అనేది లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ముందు నిన్ను నువ్వు నమ్ముకున్న తర్వాతే ఈ యొక్క బయట గురువా లేకపోతే దైవమా, ఎవరిని నమ్ముతావు అనేది ముందు నీకే ఉండాలి. జై గురుదేవ.